శ్రీకాళహస్తి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం, దక్షిణ కైలాసం. ఈ పుణ్యక్షేత్రంలో మనం విశేషాలు తెలుసుకోవాలంటే జీవితాంతం తెలుసుకుంటూనే ఉండొచ్చు. ఒక అద్భుతమైన క్షేత్రం అది. ఈ శ్రీకాళహస్తికి 4 ద్వారాలు ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి ముఖ్యంగా మనం ఈ మెట్లతో ఉండే ఒక ద్వారం ఉంటుంది. అంటే ఒక 27 మెట్లు ఎక్కి మనం లోపలికి వెళ్ళచ్చు గుడిలోకి. ఆ ద్వారం నుంచి వెళ్తున్నప్పుడు ఉన్న విశిష్టత గురించి చెప్పదలుచుకున్నదే ఈ ఆడియో. ముఖ్యంగా ఆ ద్వారానికి మనం వెళ్ళడానికి మెట్లు మీద ఎక్కడానికి ముందు మనం ఒక్కసారి నిలబడి చూస్తే మనకి సువర్ణముఖి నది కనపడుతుంది. ఆ సువర్ణముఖి నదిని దర్శించుకోవడమే జలలోకం. ఆ జలలోకాన్ని దర్శించుకొని మనము మెట్లు ఎక్కడానికి ముందు మనకి కుడివైపు చూస్తే సూర్యనారాయణ స్వామి గుడి ఉంటుంది లోపల. ముఖ్యంగా చెప్పాలంటే ఈ శ్రీకాళహస్తికి ముందుగా ఉన్న పేరు చతుర్ముఖ భాస్కర క్షేత్రం. అంటే 4 ముఖాలు కలిగిన సూర్యనారాయణ స్వామి ఉన్న ప్రదేశం అది. అందువల్ల ఆ గుడిలోకి మనం వెళితే 3 ముఖాలు మనం చూడొచ్చు. 4వ ముఖం వెనక సైడ్ ఉంటుంది. అక్కడ ఒక అద్దం ఉంటుంది. ఆ అద్దంలో నుంచి మనం 4వ ముఖం చూడొచ్చు. అంటే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వాముడు ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవము అని ఆయన్ని దర్శించుకొని మనం నిలబడిన ప్రదేశాన్నే భూలోకం, పృథ్వీలోకం అనుకోవాలి. ఇప్పుడు మన ముందు స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎన్ని ఉంటాయంటే 27 స్టెప్స్ ఉంటాయి. 27 మెట్లు. అంటే 27 మెట్లు అంటే 27 నక్షత్రాలు. అంటే మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు నక్షత్ర లోకానికి వెళ్తున్నట్టు లెక్క. అలా మెట్లు ఎక్కిన తర్వాత చివరి మెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి కుడివైపు బ్రహ్మర్షి అగస్త్య మహర్షి గారు ఉంటారు. సో అగస్త్య మహర్షి గారుకి మనం శిరస్సు వంచి నమస్కరించేసి గురువుగారికి దండం పెట్టుకొని గుడి లోపలికి అడుగుపెట్టి మనం ఎడమ వైపు కానీ లోపలికి వెళితే ఇంత అత్యద్భుతం అంటే పాతాళ వినాయకుడు ఉంటాడు అక్కడ. ఆయన ధర్మాత్ముడు. ఆ పాతాళ వినాయకుడిని దర్శించుకోవడానికి మనం లోపలికి వెళ్ళి ఆయన దర్శించుకుంటే మనం పాతాళ లోకం వెళ్ళినట్టు లెక్క. ఆ పాతాళ లోకం దర్శించుకొని మనం పైకి వచ్చిన తర్వాత మనకి అక్కడ కనపడేది దక్షిణామూర్తి గారు ఉంటారు. అలాగే అమ్మ జ్ఞానప్రసూనాంబ తల్లి ఉంటుంది. అలాగే పరమశివుడు వాయువు రూపంలో అక్కడ ఉంటారు. వీళ్ళందరూ ఉన్న ప్రదేశాన్ని కైలాసం అంటే చూడండి. కింద మనం సోనముఖి నది దర్శించుకోవడం జలలోకం అయితే, భూమి మీద ఉన్న సూర్యనారాయణ స్వామి దర్శించుకోవడము భూలోకం అయితే, 27 మెట్లు ఎక్కడం నక్షత్రలోకం అయితే, లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న వినాయకుడిని పాతాళ వినాయకుడిని దర్శించుకోవడం పాతాళలోకం అయితే, ఆ తర్వాత మనం వెళ్ళి చూసే పరమశివుడిని జ్ఞానప్రసూనాంబతల్ని దక్షిణామూర్తి స్వామిని అందరినీ కలిపితే అది కైలాసం అయితే, 5 లోకాలు దర్శించుకునే అద్భుతమైన ప్రదేశము శ్రీకాళహస్తి.